ఓం గణపతయే నమః. శ్రీ బాలాదేవియే నమః. కుజుని యొక్క జ్యోతిష జాతక విషయాలు, ఆయన ఎప్పుడు పుట్టాడో, ఆయన జన్మ వృత్తాంతం ఏమిటి, దేనికి కారకత్వాలు వహిస్తాడు, జాతకంలో చెడుగా ఉంటే కలిగించే అనర్థాలు, ఏ విద్యలో ఏ వృత్తి వ్యాపారాలు సూచిస్తాడు, ఏ విద్యలో అనుకూలం, ఇటువంటి విషయాలు విశేషాలు ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. పురాణాల పరంగా కుజుడు చూసుకుంటే 4 భుజాలతో ఒక చేతిలో జపమాల, ఒక చేతిలో శక్తి అనే ఆయుధాన్ని ధరించి, ఎరుపు రంగు వర్ణముతో ఎరుపు రంగు వస్త్రాలు ధరించి, ఎరుపు రంగు పూలమాల వేసుకుని, అజవాహనం అంటే మేకవాహనం అధిరోహించి ఉంటాడు ఈ కుజుడు. ఆయనకి ఇతరమైన పేర్లు చూసుకుంటే అంగారకుడు, వక్ర, ఆర, రుధిర, క్షితిజ, రక్త, క్రోరనేత్ర అనే పేర్లు కుజుడికి ఉన్నాయి. కుజుని యొక్క జన్మ వృత్తాంతం కనుక చూసుకున్నట్లయితే హిరణ్యాక్షుని కుమార్తె అయినటువంటి వికేసి గొప్ప అందగత్తె. ఆమెను శివుడు పొందకోరగా అగ్నిదేవుడు అడ్డుకున్నాడు. దానితో కుపితుడైనటువంటి శివుడు తన తేజస్సు బయటకు వెలువరించాడు. ఆ తేజస్సును పార్వతి గ్రహించింది, కానీ భరించలేక జారవిడిచింది. శివవీర్య తేజం విష్ణువు గ్రహించి భూదేవికి ఇచ్చాడు. ఆమె ఆ తేజాన్ని ధరించడంతో గర్భవతి అయి కుజునికి జన్మ ఇచ్చింది. ఇతడే అంగారకుడని ప్రసిద్ధి. ఈ కుజ జన్మము అక్షయనామ సంవత్సర శ్రావణ శుద్ధ త్రయోదశి పూర్వాషాఢ నక్షత్రం నందు జరిగింది. అసలు తేజం ఈశ్వరుడిది, రుద్రుడిది, పరిరక్షణ విష్ణువుది, భరించిన ఓర్పు భూదేవిది. కనుక అంగారకుడు ఈ ముగ్గురు యొక్క లక్షణాలు ఏర్పడినవి. జ్యోతిష్ శాస్త్రపరంగా కుజుడు లక్షణాలు చూస్తే కుజుడు పురుషగ్రహం, రుచులలో చేదును, రంగులలో ఎరుపు రంగును సూచిస్తాడు. క్షత్రియ జాతికి చెందినవాడు. అధిదేవత పృథ్వీ, అగ్నితత్వం కలిగి దక్షిణ దిక్కును సూచిస్తాడు. పిత్తాధిపత్యం గలవాడు. గ్రీష్మరత్వమును, లోహాల్లో ఇనుము, ఉక్కును, రత్నాల్లో పగడాన్ని సూచిస్తాడు. ఇతను తమోగుణ ప్రధానుడు. కుజుడు మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలకు అధిపతి. ఈ కుజుని యొక్క గ్రహ సంఖ్య 6. దశమ భావంలో దిగ్బలం పొందుతాడు. కుజుడు మేష వృశ్చికాలకు అధిపతి. ఉచ్చరాశి మకరం, నీచరాశి కర్కాటకం. మకర రాశిలో 28వ డిగ్రీ ఇతనికి పరమ ఉచ్చ. కర్కాటకంలో 28వ డిగ్రీ పరమనీచ. రవిచంద్ర గురులు ఇతనికి స్నేహితులు. కుజునికి స్నేహితులు. బుధుడు శత్రువు, శుక్రశనులు సములు. ఈ కుజుడు ప్రభావితం చేయు జాతకులు ఎలా ఉంటారు? జాతకులు అంటే మేష వృశ్చిక లగ్నాల్లో పుట్టినవారు, మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాల్లో పుట్టినవారుగా చెప్పచ్చు. వీరు సాధారణంగా పొడవుగా లేక సాధారణమైన పొడవు కలిగి ఉంటారు. బలాఢ్యులుగా, దృఢకాయులుగా, మెలికలు తిరిగిన కండల కలవారుగా, ఆరోగ్యం కలవారే ఉంటారు. దట్టమైన వెంట్రుకలు కలిగి, ఎరుపు వర్ణం కలిగి, పైకి ఉబికినట్లు కనపడు ముఖం చూచేవారికి కొంత జంకు, భయం కలిగించేదిగా ఉంటుంది. విశాలమైన పెద్ద చెవులు, పెద్ద నుదురు, సూటిగా ఉండే కనుబొమ్మలు, పెద్దవే కాంతివంతములు, ఎరుపు చారలు ఉన్నటువంటి నేత్రాలు, కఠినమైన తీవ్రమైన చూపు, పెద్ద నోరు, మొరటగా ఉండే పెదాలు, కొద్దిగా పసుపు వర్ణం ఉండే పళ్ళు, చిన్నదైనటువంటి కఠినంగా ఉండే గడ్డం, సన్నని లోతైన చెక్కిళ్ళు, కోలముఖం కలిగి, గట్టి కంఠం, బిగ్గరగా లేదా కఠోరముగా నుండి కంఠస్వరం, పొడవుగాను అంటే చతురముగా నుండే భుజాలు, పొడవైన మోకాళ్ళు, పెక్కలు కలిగి ఉంటారు. రొమ్ము విరిచి నడుస్తారు. వీరిది వెంట్రుకలు లేని విశాలమైన వక్షస్థలం. ఒక్క మాటలో చెప్పాలంటే శారీరక దారుఢ్యం కలిగి ఉండి పొట్టివారుగా ఉంటారు. కుజుడు కలిగించే అనర్థాలు ఏమిటి? అన్నదమ్ముల మధ్య తగాదాలు, విభేదాలు సృష్టించడం, ఆస్తి విషయంలో గొడవలు, కోర్టు కేసులు, మూర్ఖత్వం, నేను చేసే పని సరైంది అనే ధోరణి, త్వరగా ధనాన్ని సంపాదించగలరు, అంతే వేగంగా ధనాన్ని ఖర్చు పెట్టగలరు. బంధుమిత్రులంటే అపారమైన ప్రేమ. వీరు తమ ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. పదవి, అధికారం, సేవకులు కలిగి ఉంటారు. కోరికలు అధికంగా ఉంటాయి. దాన ధర్మాలు అధికంగా చేస్తారు. పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆవేశం ఎక్కువగా ఉంటుంది, ఆలోచన తక్కువగా ఉంటుంది. కుజుడు సూచించే కారకత్వాలు ఏమిటి? వేటి మీద ప్రభావం చూపుతాడు? ఏవి ఆయన అధీనంలో ఉంటాయి? సన్నని నడుము కలిగి, వంకీలు జుట్టు, కండలు కలిగి, ఎరుపు రంగు ఛాయ కలిగినటువంటి 16 సంవత్సరాల వయసు కల వారిని సూచిస్తాడు. యంత్రములు, ఆయుధములు మొదలైన శాస్త్రాల్లో ప్రావీణ్యత పొందుతారు. పోలీసు, మిలిటరీ వంటి శాఖలను సూచిస్తాడు. వంటగది, హీటర్లు, ఓవెను, కత్తులు మొదలైన పదునైనటువంటి వస్తువులు, విద్యుత్ శక్తి ఉపకరణాలు, శరీర అవయవాల్లో కండరాలు, ఎముకలు, మధ్య, బాహ్య జననేంద్రియాలు, కణాలనే సూచిస్తాడు. కుజుడు శక్తికి కారకుడు. సోదరులు, అక్కాచెల్లెళ్ళు, ఆయుధములు, అగ్ని, వంటగది, శస్త్రచికిత్స, భూమి, బ్లడ్ బ్యాంకు, పేలుడు సామాగ్రి, బాంబులు, రసాయనాలు, అన్ని రకాల యంత్రాలను సూచిస్తాడు. అసత్యం, అబద్ధం ఆడుట, పరస్త్రీలతో సంబంధాలు, మూర్ఖత్వం, కోపం, కఠినంగా మాట్లాడడం, దోపిడీలు, కొట్లాట్లు, విప్లవాలు, కిడ్నాపులు, కాల్పులను సూచిస్తాడు. శేషం క్రూర మృగాలు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, మాంత్రికులు, టెర్రరిస్టులు సూచిస్తాడు.
కాఫీ, టీ, పొగాకు, బీడి, ఆవాలు, అల్లం, సొంఠి, వెల్లుల్లి, జీడి మామిడి ఇవి సూచిస్తాడు. కండపుష్టి, యుద్ధము, గాయాలు, హింస, అత్యాచారం, కత్తి, క్రూరత్వం, ధైర్యము, సాము, గారడీలు, సైన్యం, కలహాలు, ఆయుధ సామాగ్రి, సాహసం, హంతకుడు, తిరుగుబాటుదారులు, ఫిరంగులు, దోపిడీ, దొంగ, మండుట, వేడి పరికరాలు, కాట్లు, జ్వరాలు, పనులు, కోపం, పెళ్ళి, వంట పాత్రలు, పగలగొట్టడం, పొయ్యి, బాక్సరు, రేడియేషను, సలహాలు, సర్జన్లు, ఇంజనీర్లు, ఆడపంది, కంచరగాడిద, టార్పెడోర్ను కుజుని యొక్క కారకత్వాలుగా చెప్పచ్చు. కుజుడు సూచించే విద్యలు ఏమిటి? కుజుడు అగ్రికల్చర్, డిగ్రీ, సివిల్ ఇంజనీరింగు, మిలిటరీ ఇంజనీరింగు, ఏరోనాటికల్ ఇంజనీరింగు, రసాయన విద్య, ఆయుధాల తయారీ, అగ్నిమాపకాలు, న్యాయవాదులు, విద్యుత్పాదన వంటి విద్యలు వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంటాయి, బాగా రాణిస్తాయి కుజుడు బలంగా ఉన్నప్పుడు జాతకంలో. కుజుడు సూచించే వ్యాధులు ఏమిటి? గాయాలు, అబార్షణం, ఋతుక్రమం సరిగా లేకపోవటం, మసూచికం, ఆటలమ్మ వ్యాధి, గవద బిళ్ళలో, అపెండిసైటిస్, హెర్నియా, తీవ్ర జ్వరం, అధికమైన రక్తపోటు, ఎండదెబ్బ, అధికమైన దాహం, జ్వరాలు, పొంగు, తట్టు, పిత్తాశయము, అంటురోగాలు, ఎముకలు విరగటం, విద్యుద్ఘాతం, ఆమ్లము, రాయి, చర్మము, దురదలు, క్యాన్సరు, ప్లేగు సంబంధించినవి, పౌరుషగంధి, తలకు గాయాలు, ముఖంపై గడ్డలు, గాయాలు, కుక్కకాటు, అపెండిసైటిస్, హెమరేజు మొదలైనటువంటి వ్యాధులను కుజుడు సూచిస్తాడు. కుజుడు బుధుడితో కలిసి చర్మరోగాలని, శుక్రుడితో కలిసి కండరాలకు సంబంధించినటువంటి వ్యాధులు, హైడ్రోసిల్లు, రక్తనాళాల పగుల్ట, పైత్యరోగం, వ్రణాలు, సెప్టిక్ అగటం ఇవి సూచిస్తాడు. రాహుతో కలిస్తే విషప్రయోగం, శక్తి క్షీణించడం, ముసలితనం, విషకీటకాల వల్ల బాధలు, మెదడులో రక్తనాళాలు చుట్టడం, తలనొప్పులను సూచిస్తాడు. కుజుడు బలహీనమైన స్థితి ఏర్పడినప్పుడు ఈ యొక్క కుజ దశాంతర దశలు ఇటువంటి రోగాలు, పీడలు కలిగే అవకాశం ఉంటుంది. కుజుడికి సంబంధించినటువంటి జపహోమ శాంతి విధానాన్ని చేసుకోవడం మంచిది. ఈ కుజుడు సూచించే వృత్తి వ్యాపారాలు ఏమిటి? మందులు అమ్మేవారు, కెమిస్టులు, పోలీసు, మిలిటరీ వ్యక్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, కషాయవారు, సర్జన్లు సూచిస్తాడు. వంటవారు, ఇనుము, ఉక్కు సంబంధిత వ్యాపారాల్లో పనిచేసేవారు, లోహాలతో వస్తువులు తయారు చేసిన వారిని సూచిస్తాడు. పొగాకు, లక్క, కళ్ళు, సారాయి, బ్రాందీ, విస్కీ, కత్తి, గొట్టలి, తుపాకీ, జీడిపప్పు, వేరుశెనగ, వక్క, టీ, కాఫీ, అల్లం మొదలైనటువంటి వాటికి సంబంధించినటువంటి వ్యాపారాలను సూచిస్తాడు. మోటారు, నిప్పు, గ్లాస్తో కూడినటువంటి వృత్తులు, ఆయుధాలు, అగ్ని సంబంధం, బంగారు వస్తువులు, ఎస్టేటు, భవన నిర్మాణం, సర్జనం, క్రీడాకారులు, వ్యవసాయం, విద్యుత్ విభాగం, శస్త్ర ఆయుధాలు సంబంధమైనవి, మంగళి, కుట్లు, అల్లికలు, వాహనాల తయారీ, వాహనాలకు సంబంధించినటువంటి ఫర్నిచర్లపై కవర్లు తయారు చేయడం, కోర్టులు, గుర్రపు స్వారీ, జాకీలు, రాజకీయ క్షేత్రంలో ఉన్నత పదవులు, మ్యారేజ్ బ్యూరో, వడ్రంగి, తాపి, ఫ్లోరింగు, ఎలక్ట్రీషియను, ప్లంబింగు పనులు చేసేవారు, వాహనాల రిపేర్లు, ఫ్యాన్లు, కరెంట్ మోటారు, వైండింగు రిపేరు ఇటువంటి పనులు చేసేవారిని, క్యాటరింగు, జిమ్ము నిర్వహణ, హోటలు, వేడి పానీయాలు, వేడి వస్తువుల విక్రయాలు, వాచ్మెన్, ఎడిటింగు, లైట్ బాయ్స్, డ్రమ్స్, సంగీత పరికరాలు, బ్యాండ్ వాయించేవారు, దంత వైద్యులు, సర్జన్లు, గ్రానైటు, సాంకేతిక పరికరాలు, గన్లు, రవితో కూడితే మిలిటరీ హాస్పిటల్లో రవి తవ్వేవారిని సూచిస్తాడు. బుధుడితో కలిసి రక్షణ శాఖలో ఆడిటరు, శనితో కలిస్తే శ్మశానంలో గుంటలో సంబంధమైనటువంటి వృత్తుల్ని ఈ కుజుడు అంగారకుడు సూచిస్తాడు. ఇది కుజుడికి సంబంధించినటువంటి కారకత్వాలు, ఆయన ప్రభావం చూపించేటటువంటి అంశాలు, ఆ యొక్క గ్రహజాతకులు ఏ విధంగా ఉంటారో ఆయన సంబంధించినటువంటి వ్యాధులు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా మీకు జాతక సంబంధంగా ఏదైనా సందేహాలు, సమస్యలు ఉంటే కనుక ఫోన్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి. మరొక వీడియోలో మరలా కలుద్దాం.